పేద నిరుపేద బడుగు బలహీన వర్గాల కొరకు స్వచ్ఛంద సేవా సంస్థలతో పాటు ఆర్థికంగా బాగుండే వారు కూడా ముందుకు వచ్చి ఆదుకోవాలని న్యాయ మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని అనాథ శరణాలయంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధుల మధ్య మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వృద్ధులకు రుచికరమైన పౌష్టికాహారాన్ని అందజేసి వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నా జన్మదినం సందర్భంగా హరిబాబు పేద నిరుపేదలకు అనాథలకు భోజన వసతిని ఏర్పాటు చేసి నా చేతుల ద్వారానే వారికి వడ్డించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. పేద నిరుపేదలు బడుగు బలహీన వర్గాలందరూ ఉండి అనాథలుగా ఉన్నటువంటి అనామకులకు స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వచ్చి అండగా నిలవాలన్నారు. ప్రభుత్వం తరపున అలాంటి వారి కొరకు పెన్షన్లను అందజేస్తున్నామని, అన్ని పనులు ప్రభుత్వమే చేయలేదు కాబట్టి స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గౌరవనీయులు మార్కెట్ యార్డ్ అధ్యక్షులు హరిబాబు గారు నా పుట్టినరోజు సందర్భంగా గత సంవత్సరము ఈ సంవత్సరము ఈ వృద్ధుల ఆశ్రమంలో వారితో పాటు భోంచేయాలని చెప్పి, ఇక్కడ వృద్ధులు చాలామంది మహిళలు ఉన్నారు, చాలామంది పెద్దవారు, వయస్సులు పెద్దవారు, వారికి ఎవరు లేని వాళ్ళు, దిక్కు లేని వాళ్ళు కొంతమంది, పిల్లలు ఉండి కూడా చూడని వాళ్ళు చాలామంది, ఎక్కువగా పిల్లలున్నా కూడా పిల్లలు తల్లిదండ్రులు చూడకుండా గాలికి వదిలేసి వారి యోగక్షేమాలు చూడకుండా వదిలేసి వారికి ఈరోజు వృద్ధాప్య ఆశ్రమం ఏర్పాటు చేసినారు. చాలా సంతోషం. ఎందుకంటే ఇటువంటి వారికి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని ప్రభుత్వం చేయాలంటే కాదు, ప్రభుత్వం తన వంతు పెన్షన్లు ఇచ్చి ఆదుకోవడం జరుగుతుంది. అదే రకంగా ఈ స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకొచ్చి వృద్ధులకు సేవ చేయాలో, ఎవరైతే దిక్కు లేని వాళ్ళు ఉన్నారో వారిని కూడా ఎంచుకొని, ఎవరైతే పిల్లలు ఉండి కూడా లేకున్నా వాళ్ళ పిల్లలు మంచి చెడ్డ చూడకుండా వాళ్ళు గాలికి వదిలేసిన వాళ్ళందరికీ కూడా ఈరోజు వృద్ధాప్యకు ఈ కార్యక్రమంలో నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు హరిబాబు గారికి, మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు చేస్తున్నాం. అదేవిధంగా మీడియా వారికి కూడా ప్రత్యేకంగా నాకంతా ఎంతోమంది ఫోన్లలో కానీ అదేవిధంగా డైరెక్ట్గా కానీ శుభాకాంక్షలు తెలియజేసినందుకు వారికి అందరికీ, మరి నిన్ననే మా డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు కూడా నాకు శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగింది. వారిని నన్ను కేక్ కోసుకోవడం జరిగింది. కాబట్టి ఈ రకంగా జన్మదినం అనేది ముఖ్యం కాదు, కానీ దాని ద్వారా కొంతమందికి ఉపాధి కలగాలి, కొంతమంది సహాయ సహకారం చేయాలి, కొంతమందికి మేము ఆదుకోవాలని చెప్పే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని హరిబాబు గారు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా హరిబాబు గారికి,